తెలుగుదేశం పార్టీలో కాపులకు అస్సలు విలువ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపులకు లేదు. తెలుగుదేశం పార్టీ వరకు కూడా కాపులంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే, అంతకుమించి మిగిలిన వాళ్ళు ఎవరికి విలువ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గూడపాటి శ్రీనివాస్. రేపల్ల నియోజకవర్గానికి చెంది మంత్రి అనగాని శ్రీనివాస్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి గూడపాటి శ్రీనివాస్ ఇటీవల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాస్తవానికి ఎవరైనా సరే ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పక్ష పార్టీల వైపు పార్టీ ఫిరాయింపు చేసేవాళ్ళని చూసాం. కానీ చాలా విచిత్రంగా ఇంకా 3 ఏళ్ళు అధికారం ఉంటుండగానే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చినటువంటి నేతలను ఈ మధ్యకాలంలోనే చూస్తున్నాం. ఆయన నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వచ్చే రోజుల్లో, రాబోయే రోజుల్లో మరిన్ని వలసలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీలో కాపులకు అస్సలు విలువ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాల్యూ స్వేచ్ఛ అక్కడ లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి చూసినట్లయితే ఆయన చెప్పడం అని కాదు, కానీ నిన్న మొన్నటి జరిగినటువంటి బొండావమ్మ ఎపిసోడ్ కూడా ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్మరణ సభ. సాటి కుల నాయకుడు కాబట్టి కాపు సామాజిక వర్గంలో ఒక అగ్రనాయకుడిగా ఉండి కాపు ఉద్యమాన్ని తన భుజానికి ఎత్తుకుని ఎన్నో సంవత్సరాల నుంచి కాపుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముద్రగడ పద్మనాభం. ఆయన చనిపోవటం జీర్ణించుకోలేనటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలంతా కూడా ఒక కుటుంబ పెద్దను కోల్పోయామన్నటువంటి ఫీలింగ్లో అనేక చోట్ల సంస్మరణ సభలు నిర్వహించారు. అందులో భాగంగానే గుంటూరులో కూడా సంస్మరణ సభ పెట్టారు. అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బొండావమ్మ ఆ ఎపిసోడ్ ఏం జరిగిందో ప్రజలందరికీ కూడా తెలుసు. ముద్రగడ పద్మనాభం గారి కోసం ఆయన మాట్లాడారు. అవసరమైతే విజయవాడలో విగ్రహాన్ని కూడా పెట్టిస్తామంటూ వ్యాఖ్యానించారు. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా అంబటి రాంబాబుతో సన్నిహితంగా మెలగటం అనేటువంటి అంశంపై తెలుగుదేశం పార్టీ నేతలు బొండావమ్మపై సీరియస్ అయ్యారు. దానిపై నోటీసులు కూడా జారీ చేశారు. అంటే వాస్తవానికి మొన్న తోట త్రిమూర్తులు కూడా ఒక మాట అన్నారు. అంటే కెల్లంపూడిలో జరిగినటువంటి ముద్రగడ సంస్మరణ సభలో మేము ఏ పార్టీలో ఉన్నా ముందు మా పుట్టుకంతా మేము కాపులం, ముందు మేము కాపు కులంలో మేము ఏ పార్టీలో ఉన్నా సరే అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. ఆ విధంగానే చాలామంది అన్ని పార్టీలో ఉన్నటువంటి ముద్రగడ అనుచరులందరూ కూడా ఆయన అభిమానించే నాయకులు అక్కడ బొండావమ్మ ఆ కార్యక్రమంలో పాల్గొనటం, అంబటి రాంబాబుతో సన్నిహితంగా నిలవటం పట్ల తెలుగుదేశం పార్టీ ఏ రకంగా సీరియస్ అయింది, ఆయనకి నోటీసులు ఇచ్చి వివరణ కోవటం ఇవన్నీ కూడా తెలిసినాయే. ఈరోజు గూడపాటి శ్రీనివాస్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఇవన్నీ నిజమే అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ వరకే ఆయన ఒక్కరినే కాపు నాయకుడిగా గుర్తిస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చెప్పినట్టుగా ప్రధానమైనటువంటి వాయిస్ వినిపించేటువంటి వాళ్ళు అంటే అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఇక్కడ మెయిన్ వాయిస్ వినిపించేటువంటి లీడర్లందరూ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారే. ముఖ్యంగా అంబటి రాంబాబు గారి మీద ఉన్నటువంటి కేసులు చూస్తుంటే ఆయన పూర్తిగా అణగదొక్కాలనో భయపెట్టాలనో ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం గారి తర్వాత ఆ రేంజ్లో ఈ మధ్యకాలంలో వాయిస్ ఇస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంబటి రాంబాబే. ఆయనే ప్రతిదానికి కూడా ఆయన వాయిస్ ఇస్తున్నాడు. ఆయనపై పెడుతున్నటువంటి కేసులు చూస్తుంటే ఆయన ఏం మాట్లాడినా సరే ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏ ఇతర వైసీపీ నాయకుడి మీద కూడా ఉండవేమో. ఆయన ఇంటిపై పడ్డారు, ఆ ఇంటిపై దౌర్జన్యం చేశారు, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి కేసు పెట్టి తిరిగి ఆయన మీద కేసు పెట్టి లోపల పెట్టినా బయటకు వచ్చినా సరే ఎక్కడ భయపడకుండా ఆయన వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబుతో సన్నిహితంగా ఉన్నటువంటి బొండావమ్మపై చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయనకు నోటీసులు జారీ చేసి వివరణ కోరడం, తర్వాత ఆయన సైలెంట్ అయిపోవటం. అంటే ముద్రగడ సంస్మరణ సభకి బొండావమ్మ రాలేదు. చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాపు నాయకులందరినీ కూడా కంట్రోల్ చేశారు, ఆ కార్యక్రమానికి వెళ్లకుండా అన్నటువంటి వార్తలు కూడా వినిపించాయి. ఈ క్రమంలో ఈరోజు గూడపాటి శ్రీనివాస్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా చూస్తున్నట్లయితే కాపులకి సముచితమైన స్థానం కల్పించట్లేదు కూటమి పార్టీలో అన్నది స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని వలసలు ఉంటాయి అని కూడా చెప్తున్నారు ఆయన. అంటే ఒక ప్రతిపక్ష పార్టీలోకి రావడానికి మొగ్గు చూపారంటే 3 సంవత్సరాల పాటు ఇంకా అధికారం ఉంది కాబట్టి కొంతమంది సర్దుకుపోతున్నారు, లేదంటే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా వ్యతిరేకంగా ఆ జనసేన పార్టీలోకి సంబంధించినటువంటి నేతలు చాలామంది ఇదే అంశంపై చంద్రబాబు నాయుడు కాపులను అసలు పట్టించుకోవట్లేదు, దీనిపై పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు అన్న దానిపై ఆయన సొంత పార్టీకి చెందినటువంటి నేతలు కొంతమంది బయటకు వచ్చి వాయిస్ వినిపించారు. ముఖ్యంగా చాలామంది దాసరి రాము లాంటి వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది నేతలు డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ గారితో ఆయన ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది. అంటే కూటమి పార్టీలో కాపుల్ని ఏ రకంగా చూస్తున్నారు అన్నది గూడపాటి శ్రీనివాస్ యొక్క మాటలతో బయటపడింది. అంటే ముఖ్యంగా
ఇక్కడ చూసినటువంటి మరొక అంశం ఏంటంటే ఇటీవల కాలంలో రాజమండ్రిలో కాపు జేఏసీ నేతలంతా కలిపి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులతో కాపు సామాజిక వర్గ నాయకులపై దాడి చేస్తున్నాడు, అమరావతిలో కూడా ఇదే జరుగుతుంది, దీనిపై ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ, మిమ్మల్ని కాపు నాయకులుగా మిమ్మల్ని మీ అన్నగారు పార్టీ పెట్టినప్పుడు కూడా మేము మోసం, అటువంటిప్పుడు మాకు సమస్య వచ్చినప్పుడు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది, కాపు కార్పొరేషన్కి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉందంటూ వాళ్ళందరూ కూడా గాలమెత్తారు. అంటే గూడపాటి శ్రీనివాసరావు ఈ రోజు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కాపులకి తెలుగుదేశం పార్టీలో సరైన స్థానం లభించట్లేదు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఏ బేషరతుగా పార్టీలో జాయిన్ అయ్యానని చెప్తున్నారు. ఏ రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ బాధ్యత అప్పచెప్పినా తను చిత్తశుద్ధితో వాటిలన్నింటినీ కూడా నేను నెరవేరుస్తానంటూ కూడా ఆయన మాట్లాడటం జరుగుతుంది. అంటే ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఇప్పుడు ఒక ప్రముఖంగా తెలుగుదేశం పార్టీలో కొన్ని పదవులు కూడా చేశారు. ఆయన రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు, అలాగే జిల్లా కార్యవర్గంలో పనిచేశారు. 12 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ రేపల్లి నియోజకవర్గంలో అనగాని సత్యప్రసాద్కి ప్రముఖ అనుచరుడిగా ఉన్నాడు ఆయన. అటువంటి వ్యక్తే నేను ఈ పార్టీలో ఎమ్మడలేకపోతున్నాను అన్నట్టుగా బయటకు వచ్చేటాన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే ఆయన చెప్తున్నట్టుగా భవిష్యత్తులో మరింత మంది కాపు నేతలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరేటువంటి అవకాశం ఉందా? ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క చరిష్మా అంతకంతకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యం రాష్ట్రంలో పెరగటం, ఆయన ఏదన్నా ఒక విమర్శ చేసినా లేకపోతే ఒక కార్యక్రమం చేసినది ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ కలిగించడం, ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దాంట్లోకి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వలస వచ్చే నాయకులు కూడా ఈ పార్టీలోనే కలిసి పనిచేసి మరింత బలోపేతం అయ్యే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కూటమి పార్టీ ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అలాగే ఏ కేసులు పెట్టినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడట్లేదు. వరుసగా ఈ నెలలో చూసినట్లయితే మంత్రి ముస్తఫా కావచ్చు, లేదా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కావచ్చు, మాజీ మంత్రి సీదిరి అప్పలరావు కావచ్చు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష కావచ్చు, ఇలా వరుస పెట్టి కేసులు పెడుతూనే ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినా సరే ఆ కేసుల యొక్క తీవ్రత పార్టీపై ఏమాత్రం కూడా ప్రభావం చూపించట్లేదు. కూటమి పార్టీ ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అలాగే ఏ కేసులు పెట్టినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడట్లేదు. వరుసగా ఈ నెలలో చూసినట్లయితే మంత్రి ముస్తఫా కావచ్చు, లేదా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కావచ్చు, మాజీ మంత్రి సీదిరి అప్పలరావు కావచ్చు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష కావచ్చు, ఇలా వరుస పెట్టి కేసులు పెడుతూనే ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినా సరే ఆ కేసుల యొక్క తీవ్రత పార్టీపై ఏమాత్రం కూడా ప్రభావం చూపించట్లేదు. సామాన్య కార్యకర్తలు ఎవరు కూడా భయపడట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో గూడపాటి శ్రీనివాసరావు లాంటి ప్రముఖ నాయకులు కూడా పార్టీని విడిచిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం అనేది తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం అని చెప్పుకోవాలి.